కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చారు, కానీ దాదాపు ఒక సంవత్సరంన్నర కాలం నుంచి వాళ్ళు చేసింది రాష్ట్రానికి కానీ గ్రాడ్యుయేట్లకు కానీ ఏం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన ఒకసారి చిన్నమయ్య లంజిరెడ్డి గారికి అవకాశం ఇద్దామని చెప్పి ఆలోచన చేస్తారు సంగారెడ్డి జనాలంతా. ఎందుకనంటే వారు సంగారెడ్డి నియోజకవర్గానికి కానీ పటంచెరు నియోజకవర్గానికి కానీ సుపరిచితులు. వాళ్ళు చేసిన ట్రస్ట్ కార్యక్రమాలు కానీ, వాళ్ళు చేసిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏంది, పంచాయతీ ఆఫీసులలో డొనేషన్స్ కానీ, పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీ కార్యాలయాలకు డొనేషన్లు కానీ, నార్మల్గా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ డొనేట్ చేయడం కానీ. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇంకోటి ఏంటి అని అంటే, రామచంద్రపురం ఏరియాలో వాళ్ళు ఒక 20 years కింద ఫ్రీ వాటర్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు. దానివల్ల చాలా మంది పేదలు ఈ రోజు అంటే ఆర్ఓ వాటర్ ప్లాంట్లు గల్లీకోటి వీధికోటి అయినాయి, కానీ ఆ రోజు ఆర్ఓ వాటర్ ప్లాంట్ యూనిట్లు పెట్టి ఫ్రీ వాటర్ సప్లై అనేది స్టార్ట్ చేశారు ఆ రోజు కాలంలోనే. ఎవరో ముఖం తెలియని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కోటేసే దానికంటే పక్కనే ఏదున్నా పిలుపునిస్తే అందుబాటులో ఉండే అంజిరెడ్డి గారికి ఓటేద్దామని చెప్పి అనుకుంటున్నారు జనాలంతా కూడా. గ్రాడ్యుయేట్స్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కాకుండా ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థికి ఎందుకు వేస్తారంటావు? అదే చెప్తున్నా, సామాజిక సేవా కార్యక్రమాలు కానీ, ప్రజలు ఏదన్నా ఆపదలు ఉంటే స్పందించే గుణం కానీ ఉండడం వల్లనే పార్టీతో సంబంధం లేకుండా అంజిరెడ్డి గారికి ఓటేయాలని చెప్పి జనాలు ఆలోచన చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఆలోచన చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంది అని అంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఆ దొడ్లో ఇంకో బర్రెపోతుంది తప్ప ప్రశ్నించే గొంతు అయితే పోదు. ఇప్పుడు నిరుద్యోగులకు అందరికి కూడా, గ్రాడ్యుయేట్లందరికీ కూడా ప్రతి నెలకి 4,500 రూపాయలు ఇస్తా అని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అమలు చేస్తున్నారు కదా 6 గ్యారెంటీలు. ఏది అమలు చేసి 6 గ్యారెంటీలు? ఫ్రీ బస్ ఒకటే. ఆ బస్సులలో ఎక్కి చూడరు ఒకసారి, మీకు పరిస్థితి తెలుస్తుంది. ఆ బస్సులు ఇచ్చిన తర్వాత ఆ బస్సులు ఎక్కిన ఆడోళ్ళే రేవంత్ రెడ్డిని పొట్టు తిడుతురు. ఆ పొట్టు తిట్టిన తర్వాత ఒకసారి బస్ ఎక్కి చూడమన్నారు, అప్పుడు అయితే అర్థమవుతుంది కదా ఏ గ్యారెంటీ అమలు చేసాడు. ఆడోళ్ళకు స్కూటీలు అన్నాడు, స్కూటీలు ఇచ్చిండా. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం పెడతాడు. ఆడికి పోయింది బంగారం? రేవంత్ రెడ్డి భార్య ఇంట్లోకి పోయిందా, బిడ్డకి ఇచ్చిండా? ఇవ్వలేడు కదా. నడుస్తుంది అంటే ఏ ఎలక్షన్ ఈ హామీలు అనేటివి అంటే గెలిచే వరకే అని చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే తీన్మార్ మల్లన్న కానివ్వండి, అక్కడ బల్మూరి వెంకట్ కానివ్వండి. బల్మూరి వెంకట్ గురించి పరిస్థితి, బల్మూరి వెంకట్ ఏంది అని అంటే, ఒకసారి హుజూరాబాద్ లో అయిన పరిస్థితి ఏమైందో కనుక్కోరు. బల్మూరి వెంకట్ కి అదేదో పైరవి చేసి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు, విద్యార్థుల తరపున పోరాడతా అని చెప్పి చెప్పిండు. ఇవాళ ఓయి కుమార్ అండి బల్మూరి వెంకట్ని బట్టలిపి కొడతారు ఓయిలా. ఒకటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది అని అంటే, తెలంగాణ నార్మల్గా జనాల, మా సంగారెడ్డి జనాల టాక్ ఎట్లుంది అని అంటే, చైనా ప్రోడక్ట్లు ఉంటాయి కదా, వాటికి గ్యారంటీ ఉంటుందా? కాంగ్రెస్ గ్యారంటీలకు కూడా షూరిటీ లేదన్నట్టు అయిపోయింది. చైనా వస్తువులకు గ్యారంటీ లేదు, కాంగ్రెస్ పార్టీ మాటలకు షూరిటీ లేదన్నట్టు అయిపోయింది, రేవంత్ రెడ్డి మాటలకు షూరిటీ లేదన్నట్టు అయిపోయింది. అట్లుంది పరిస్థితి. ఎట్లుంది రాష్ట్ర ప్రభుత్వం తీరు? ఎట్లుంది? దాదాపు 1.5 ఏడాదిన్నర అవుతుంది, ఇంకా ఇక్కడ మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో జరగలేదు, విద్యాశాఖ మంత్రి లేడు. ఈ టైంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి ఎట్లా ఉండవు అంటే, ఆయన మేస్త్రీలను సెట్ చేసుకుంటుండు. మేస్త్రీలందరికీ కలిపి గుంపు మేస్త్రి కావాలి కదా. ఆ గుంపు మేస్త్రి కానీకి ఆ సిమెంటు, ఆ పార, అన్ని పట్టుకొని వచ్చి చేద్దామని చెప్పి అని అంటుండు. అవన్నీ తయారు చేసుకునే లోపల ఆయన కృషి, ఆయన పదవి కాలం కూడా అయిపోతుంది. అప్పటి వరకు కూడా మంత్రివర్గ విస్తరణ చేయడు, ఆ విద్యాశాఖ మంత్రి రాడు. విద్యార్థులు చచ్చిపోతురు. విద్యార్థులు విషం కలిపిన భోజనం లెక్క తయారైంది వాళ్ళ పరిస్థితి. ఆ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చచ్చిపోతుంటే కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. దమ్ముంటే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టమనండి, 42% రిజర్వేషన్ చేస్తా అని చెప్పి చెప్పిండు. ఇవాళ దాకా రిజర్వేషన్లు కల్పించాడు. కులగణాలనే ఫేక్ కదా. దాదాపు 1 కోటి మంది బీసీ జనాభాను సంఖ్యలు లేకుండా తీసి పడేసేసి కులగణాన్ని ఇస్తున్నాం బాపు ఆహా అన్నట్టు మాట్లాడిండు. ఏమైంది మళ్ళీ? ఆయన మీద నమ్మకం లేకనే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం తీరు ఎట్లా ఉంది? 3 సార్లు అధికారంలో గెలిచి తెలంగాణ విషయంలో ఎట్లా ఉంది? మొన్న బడ్జెట్ విషయంలో కూడా తెలంగాణకి వివక్షత జరిగింది. తెలంగాణకి ఏం వివక్ష జరిగింది ఒకసారి మీరు చెప్పారు. నేషనల్ హైవేస్ ఇంప్లిమెంటేషన్ గిదే కాంగ్రెస్ పార్టీ, గిదే రాహుల్ గాంధీ గిడికెళ్ళి పాదయాత్ర చేసి నడుచుకుంటూ పోయాడు. ఏడికెళ్ళి నాందేడ్ అకోలా రహదారి మీదకి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ పోయాడు రాహుల్ గాంధీ. ఆ రోడ్ వేసింది ఎవరు? దాదాపు 50 ఏళ్ళు పాలిచ్చు. ఆ జోయిపేట మీద నుంచి ఆ నారాయణఖేడ్ పోవాలంటే జనాలు చుక్కలు చూస్తారు. ఆ కట్టిన రోడ్డు మీద నుంచి, ఆ నిర్మించిన రోడ్డు మీద నుంచి నడుచుకుంటే చెయ్యూపి తమాషా పోయాడు.
కేంద్ర ప్రభుత్వం చేసింది అది. ఇంకోటి ఏంటి అంటే విద్యా వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు గ్రాడ్యుయేట్లు కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్లకు చెప్పాల్సింది ఏంటి అంటే మన ట్యాక్స్ బెనిఫిట్స్ చూడండి, దాదాపు 12 లక్షల రూపాయలు సంపాదించే వారికి కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇంకోటి ఏంది, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 24-23 వైద్య కాలేజీలు మంజూరైనాయి. అదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే కదా కట్టేది వీళ్ళంతా కూడా. వైద్య కళాశాలలన్నీ కూడా స్టార్ట్ అయినాయి, కొన్ని ముగింపు దశకు వచ్చినాయి, కొన్ని ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ అయినాయి, వాళ్ళ అంతా కూడా ప్రొఫెషన్ అంటే నార్మల్గా స్టార్ట్ అయిపోయినాయి. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే నడుస్తున్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఎందుకు తక్కువ చేసిందని అనుకుంటున్నాను. ఇక్కడ మొన్ననే ఢిల్లీలో కూడా ఫలితాలు చూడొచ్చు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మళ్ళీ పీఠం ఎక్కింది. ఆ ఫలితాలు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయి? ఖచ్చితంగా తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని చెప్పి పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా దాని మీదే ఉన్నారు. కర్ణాటక ఫలితాలు ఏదైతే తెలంగాణ మీద పడి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఢిల్లీ ఫలితాలు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఉండబోతాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫలితాలు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద ఉండబోతున్నాయి. జనాలు ఏంది అని అంటే ఒకసారి మార్పు కోరుకుంటున్నారు. అది ఒక సామెత ఉంటుంది కదా, పొట్టోడు వచ్చి పొడుగొని కొడితే పొడుగొని వచ్చి పోషమ్మ కొట్టింది అన్నట్టు. తెలంగాణ జనాల పరిస్థితి అట్లా అయిపోయింది. వాడు పాలిస్తలేడర్ అయ్యా సక్కగా అని చెప్పి వాని ఇంటికి పంపిస్తే వానికంటే ఇంకా దీనంగా వీడు పాలిస్తున్నాడు. అది పరిస్థితి అయింది. కాబట్టి ఒకసారి మేమందరం కూడా ఏమనుకుంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అవకాశం ఇద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. చూడాలి రాబోయే రోజులలో ఏముంటుంది, ఏమనుకుంటున్నాను. చివరి ఏం చెప్తారు యువతకు? అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ వ్యక్తి అయితే అసెంబ్లీలో నిరుద్యోగుల పక్షాన కొట్లాడేది అనుకుంటారు, ఈసారి పట్టభద్రులుగా ఓటేసే యువతకు కూడా ఏం చెప్తారు? అంటే ఒకటి ఏంది అని అంటే రేపు పొద్దున మన తరపున ఒక ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలంటే అది ఖచ్చితంగా అపోజిషన్లోనే ఉండాలి. ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ఏం చేస్తాడు? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఎదురు మాట్లాడతాడా? రేవంత్ రెడ్డి కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు. అదే అంజిరెడ్డి గారు కనుక అసెంబ్లీలకి మనం శాసన మండలికి పోతే ఆయన బలమైన గొంతును వినిపించి ఈ నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలను మాట్లాడే అవకాశం ఉంటుంది. మన సమస్యలు చట్టసభలకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అంజిరెడ్డి గారికి అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నాం.